నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేయటంలో కానివ్వండి, కుట్రలు కుతంత్రాలు పనటంలో కానివ్వండి, అతనికి సాటి ఎవరు రారు అనే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, వ్యవస్థల ద్వారా వస్తున్నటువంటి వివరాలను బట్టి చూస్తా ఉంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏ రకంగా చూసినా సరే వివేకానంద హత్య కేసును రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది నిజానికి ఆ హత్య అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. శాంతి భద్రతలను పరిరక్షించవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విభాగాన్ని ఆ అంశంలో చేతులెత్తేసిన కారణంగా జరిగినటువంటి హత్య. ఒక రకంగా అతని ప్రోత్సాహంతో అతని ప్రభుత్వంలోని కొందరు కడప జిల్లా నేతల యొక్క ప్రోత్సాహంతో జరిగినటువంటి హత్య అనేది కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. కానీ ఆ హత్యను చాలా తెలివిగా ఆస్తి కోసం, వారసత్వం కోసం జరిగినటువంటి ఆ హత్యని చాలా తెలివిగా మరి రాజకీయ కారణంగా అంటే ఎంపీ సీటు కోసం జరిగినటువంటి హత్యగా ప్రచారం చేయటంలోనూ, ఈ ప్రచారం చేసి మరి ఆ హత్యలో భాగం పంచుకున్నటువంటి వాళ్ళను ఆకట్టుకొని వాళ్ళలో ఒకరిని అప్రూవర్గా మార్చి, అతను ఒక సెలబ్రిటీగా మార్చి మరి అవినాష్ రెడ్డి ద్వారా అంటే అవినాష్ రెడ్డి భుజాల మీద తుపాకీని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈ 5-6 ఏళ్లుగా కథ నడిపిస్తూ వచ్చాడు. చిట్ట చివరి అస్త్రం ఏం చేశాడంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి, అవినాష్ రెడ్డి బెయిల్ను ఎందుకు రద్దు చేయకూడదు అని ఎవరి చేత, హత్య చేసినటువంటి హంతకుడైనటువంటి దస్తగిరి చేత పిటిషన్ వేయించాడని మనం ఎందుకంటున్నామంటే ఆ కేసు మంచి చెడు చూస్తున్నంత కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నంత అంతా కూడా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి లాయర్లే ఈ కేసును డీల్ చేస్తున్నాం, మరి అతనే చేయిస్తున్నట్లు లెక్క. విశ్వ ప్రయత్నం చేశాడు. మళ్ళీ దాంట్లో సునీత కూడా ఇంప్లీడ్ అయింది, అవినాష్ బెయిల్ రద్దు చేయాలి అని. ఇది చిట్ట చివరి అస్త్రంగా ప్రదర్శించాడు. ఒకవైపు షర్మిల, మరోవైపు సునీత, మరోవైపు స్థానిక నాయకుడు బీటెక్ రవి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా అవినాష్ హంతకుడు అనే దాన్ని ప్రచారం చేస్తూ ఉంటే కోర్టు దీని ప్రచారం అస్త్రంగా వాడుకోకూడదు ఎన్నికల సమయంలో అని చెప్పేసి కడప కోర్టు అక్షంతలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా అటు సునీత కావచ్చు, శర్మ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, ఏం మాట్లాడితే తప్పేంటి, ఏం పీకుతారో పీక్కోండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అంటే వ్యవస్థలంటే లెక్కలేంతనం. ఈ వ్యవస్థలు మనల్ని ఏం చేస్తాయనేటటువంటి ఒక రకమైన పొగరమోతుతనం, వ్యవస్థను మేనేజ్ చేయగలవు అనేటటువంటి ఒక ధీమా, ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ధీమా మిగతా వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. దాంతో
ఈ రోజున అవినాష్ బెయిల్ గాని రద్దయితే దాన్ని ఇక ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చు, ఎన్నికల ఏరు తేలిగ్గా దాటేయవచ్చు అని చెప్పేసి అస్త్రాన్ని ప్రదర్శించాడండి. ప్రదర్శిస్తే ఏమైంది న్యాయం, జస్టిస్ మే బి డిలేడ్ బట్ నాట్ డెనైడ్. ఒకే రోజు రెండు మంచి అంశాలు జరిగినాయి అవినాష్ రెడ్డి గారికి. ఒకటి, అతని బెయిల్ రద్దు చేయాలన్నటువంటి పిటిషన్ ని కొట్టివేశారు. చంద్రబాబు కుట్రలపై నీళ్లు చల్లారు. చంద్రబాబు భజన పరులు, చంద్రబాబు పంచన చేరిన షర్మిల, సునీత లాంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారు. ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో అప్పుడు వాళ్ళు విజృంభించుండేవాళ్ళు. కానీ బెయిల్ రద్దు కాకుండా బెయిల్ రద్దు చేయమని ఇచ్చినటువంటి పిటిషన్ ని కొట్టివేశారు. దీంతో నైతిక విజయం అవినాష్ వైపు నిలబడింది. అదే సమయంలో వాళ్ళ తండ్రి గారికి బెయిల్ మంజూరు చేశారు. తండ్రి గారైన భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేయడంతో కథ మారిపోయింది. ఈ చంద్రబాబు కుట్రలకు తెరపడింది. ఇదే అంశంలో ఎందుకు మాట్లాడకూడదు, హత్య గురించి మేము మాట్లాడతాము, మేము మాట్లాడుతూనే ఉంటాము, మేము ఎందుకు మాట్లాడకూడదు అంటూ కడప కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. ఇదే సునీత, షర్మిల, బీటెక్ రవి వీళ్ళంతా. అక్కడ హైకోర్టు మామూలుగా అక్షంతలు పెట్టాల వీళ్ళకి. అంటే మీరే తీర్పులు చెప్పేస్తారా? విచారణ జరుగుతూ ఉండగా హంతకుడని ముద్ర వేసేస్తారా? అంటే మీ ఇష్ట ప్రకారం మీరే తీర్పులు చెప్పుకునేటట్టయితే మేమెందుకు ఇక్కడ? అసలు మీరు ఒక కేసు ట్రయల్ జరుగుతూ ఉండగా ఆ కేసు గురించి బహిరంగ మాట్లాడకూడదనే కనీస విజ్ఞత మీకు లేదా? మీరు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా? మీరు చేసేది నేరం కాదా అని కూడా అడిగింది. మీరు చేసేది కూడా నేరమే. విచారణ పూర్తి కాకముందే హంతకుడనే ముద్ర వేయటం నేరము. ముద్దాయి వేరు, ముద్దాయిగా నిరూపణ కావటం వేరు, నేరస్తుడు వేరు అనేటటువంటి ఆ లక్ష్మణ రేఖను మీరు ఎందుకు మర్చిపోతున్నారని చెప్పేసి చివాట్లు పెట్టింది కోర్టు. అంతేకాకుండా దీనిని మళ్ళీ మీరు ఆ కడప కోర్టులోనే తేల్చుకోండి. 8వ తారీఖు వరకు కడప కోర్టు విధించినటువంటి షరతులు వర్తిస్తాయి. 8వ తారీఖు నాడు దీనిపైన తీర్పునిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇది పరోక్షంగా చంద్రబాబు కుట్రలకు న్యాయ దేవత తెరదించారు అని చెప్పాలి. ఈ రకంగా ఒక హత్య అంశాన్ని రాజకీయం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలి అనుకొని రాష్ట్రంలో ప్రజలను ఏమార్చాలనుకుంటే ఇంతకన్నా నీచమైనటువంటి ఆలోచన, ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఇంతకన్నా చండాలపు ఆలోచన మరొకటి ఉండదు అనే విధంగా ఉంది కోర్టు తీర్పు. కోర్టు వారికి అభినందనలు.